టాక్సిక్ సినిమా రివ్యూ వచ్చేసింది. ఈ రివ్యూ వింటే ప్రతి ఒక్కరు కూడా సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ పడిపోయింది. యష్ గారు మరొకసారి తన స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించాడు అనే మాట మాత్రం పక్కా మాట్లాడతారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ ఉంది అంటే ఆగస్టు 26కి రిలీజ్ అన్నమాట. చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఎంతోమంది ఇండియా వైడ్గా ఉన్నటువంటి చాలామంది సినిమా ప్రేమికులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే మీరు ఏ విధంగా రివ్యూ చెప్తున్నారు అంటే సెన్సార్ పూర్తయిందన్నమాట తాజాగా ఈ సినిమాకి. మరి సెన్సార్ వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటే ప్రతి ఒక్కరు కూడా మనకు ముందుగానే తెలిసిపోతుంది సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే విషయాన్ని చాలా మంది కూడా సెన్సార్ రివ్యూని బట్టి మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు మనం కూడా తాజాగా సెన్సార్ పూర్తయిపోయిందన్నమాట టాక్సిక్ సినిమాకి. మరి ఈ సినిమాకి రన్ టైమ్ ఆల్మోస్ట్ ఒక అంటే 2 hours 52 minutes వరకు అయితే వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మనందరికీ కూడా తెలుసు. ముందు నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాలో కొన్ని అంటే మనందరికీ కూడా తెలుసు కొన్ని రొమాంటిక్ సీన్స్ మితిమీరిపోయి చూపించారనమాట. దానికి మించి రక్తపాతం కావచ్చు. సో దీని దృష్ట్యా ఈ సినిమాకి మాత్రం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మరి 18 years కింద బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా సినిమాకి అయితే అలో లేదు. పెద్దవాళ్ళు మాత్రమే సినిమాని చూడాలి. బట్ వాళ్ళందరూ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్ కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమాలో మీరు అనుకున్నట్టు ఆ విధంగా కొన్ని అంటే మితిమీరిపోయినటువంటి ఒక రొమాంటిక్ సీన్స్ అవి ఉండొచ్చు. కాకపోతే చాలా మంచి సమాజానికి ఒక మెసేజ్ కూడా సినిమాలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గొప్ప సినిమా మళ్ళీ రాదు అని చెప్పేసి చెప్తారు. మేము కూడా అదే మాట చెప్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. మరి సెన్సార్ వాళ్ళు చెప్పినటువంటి ఆ ఒక రివ్యూ వింటే స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు సినిమా ప్రతి ఒక్క చోట కూడా ఎంతో అద్భుతంగా చూపించారు. గీతూ మోహన్ దాస్ గారు అంటే ఆమె ఒక లేడీ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఇంత అద్భుతంగా సినిమా తీసిందా అంటే మేమే నమ్మలేకపోతున్నామంటూ సెన్సార్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అంత అద్భుతంగా సినిమా వచ్చిందట. అండ్ ప్రతి ఒక్క సీన్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా యష్ గారి యాక్టింగ్కి ఆయన యాక్టింగ్కి మనము ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎన్ని రోజులు మాట్లాడుకున్నా తక్కువే అన్నమాట. ఎలాంటి క్లిష్టమైన ఒక క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఎంతో అవలీలగా చేసేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక యాక్టర్ మన సౌత్ ఇండియాలో ఉండడం మన గొప్పదనం అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. అండ్ అతి తక్కువ సమయంలో ఇండియా వైడ్గా కూడా పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. సో మరి ఆయన యొక్క యాక్టింగ్ స్కిల్స్కి కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్కి కావచ్చు, డైలాగ్ డెలివరీకి కావచ్చు, ఆ లుక్స్కి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అంటే అడిక్ట్ అయిపోతారన్నమాట. సో ఆ విధంగా టాక్సిక్ సినిమా కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్స్ అనమాట. సో మరి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ గురించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, టీజర్ కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అయితే టాక్సిక్ సినిమాకి వస్తుంది. మరి అసలైనటువంటి రివ్యూ అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆగస్టు 26 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి మీలో ఎంతవరకు అంటే ఇప్పటి వరకు ఎంతమంది చూశారు ఒక టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఏ విధంగా అనిపించాయి? సెన్సార్ వాళ్ళు మాత్రం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ సీన్స్ ఆఫ్టర్ ఇంటర్వెల్ మాత్రం అద్భుతమైనటువంటి సీక్వెన్స్ చూపించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.